నమస్కారం. ఒకసారి ఊహించుకోండి, మీకిప్పుడే ఒక రాజ్యం తాలూకు తాళాలు చేతికిచ్చారు. ఉమ్, కాని అదొక రాచరికం కాదు, కొత్తగా పురుడు పోసుకుంటున్న ప్రజాస్వామ్యం. ఖజానా ఖాళీగా ఉంది, భూస్వామ్య వ్యవస్థపై రైతాంగంలో దశాబ్దాల కోపముంది. నిజమే. ఈ విఫలమవుతారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది 1952లో బూర్గుల రామకృష్ణారావు గారి పరిస్థితి. ఈరోజు మనం హైదరాబాద్ మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎదుర్కొన్న ఆ అగ్నిపరీక్ష కథను లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం ఒక ప్రభుత్వం ఏర్పడటం గురించి కాదు, నిజాం పాలన అనే చర్మాన్ని వదిలి ఆ ప్రజాస్వామ్యం అనే కొత్త రూపాన్ని సంతరించుకుంటున్న ఒక రాష్ట్రం కథ ఇది. ఆ మార్పు అంత సులభంగా జరగలేదు. అస్సలు జరగలేదు. ఈరోజు మన విశ్లేషణలో బూర్గుల ప్రభుత్వం ఆ అసాధారణ పరిస్థితుల్లో ఎలా నిలబడింది, వాళ్లు తలపెట్టిన అతిపెద్ద యుద్ధాలు ఏమిటి, ఒకటి భూమి కోసం, మరొకటి ఉద్యోగాల కోసం, వీటి గురించి వివరంగా చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. 1952 ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాజకీయ చిత్రపటంపైకి వచ్చిన కీలక నాయకులెవరు? ఆ అధికార మార్పిడి ఎలా జరిగింది? ఆ ఎన్నికల ఫలితాలు హైదరాబాద్ రాజకీయాల్లో ఒక ఒక స్పష్టమైన మార్పును తీసుకొచ్చాయి. ముఖ్యంగా 3 అత్యున్నత పదవులు తెలుగువారు చేతికొచ్చాయి. 3 పదవులా? అవును. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు. 2, రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగర మేయర్గా చూడపాటి హనుమంతరావు. ఓకే. 3, అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొండా వెంకటరంగారెడ్డి. అంటే రాష్ట్ర ప్రభుత్వం, నగర ప్రభుత్వం, అధికార పార్టీ, ఈ 3 అధికార కేంద్రాలు తెలుగువారి చేతుల్లోకొచ్చాయన్నమాట. కరెక్ట్. ఇది పైకి కనిపించినంత ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరిగిందా, లేక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరాటాలేమైనా ఉన్నాయా? ఎందుకంటే ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నది స్వామి రామానంద తీర్థగారు గదా. మంచి ప్రశ్నడిగారు. అది అస్సలు సులభమైన మార్పు కాదు. స్వామి రామానంద తీర్థగారు మరాఠ్వాడా ప్రాంతానికి చెందినవారు, నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. అవును. కాని ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ సమీకరణాలు మారాయి. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన బలమైన నాయకుడైన కొండా వెంకట్ రంగారెడ్డి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం ఆ మార్పును సూచిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి మార్పు కాదు, పార్టీలో అధికారం తెలంగాణ ప్రాంత నాయకత్వం వైపు మగ్గు చూపిందనడానికి ఇది ఒక సంకేతమనమాట. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పరిపాలనలో తన పాత్రను కొనసాగించినట్టుంది గదా. ఖచ్చితంగా. కొత్తగా ఏర్పడిన బూర్గుల మంత్రివర్గానికి ముఖ్య సలహాదారునిగా అనుభవజ్ఞుడైన ఐసీఎస్ అధికారి ఎంకే వెల్లోడిని కేంద్రం నియమించింది. ఆయనే కదా అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసింది. అవును. సైనిక ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అంటే ఒకవైపు రాష్ట్రంలో స్థానిక నాయకత్వం ఎదుగుతుండగానే మరోవైపు ఢిల్లీ నుండి పర్యవేక్షణ, మార్గదర్శకత్వం కూడా ఉండేవి. ఇదొక సున్నితమైన అధికార సమతుల్యత. సరే, ఆ నాయకత్వం ఖరారైంది. మరి బూర్గులుగారు ఈ అపారమైన సవాళ్లను ఎదుర్కోటానికి తన జట్టులో ఎవరిని ఎంచుకున్నారు? మంత్రివర్గ కూర్పు వారి ప్రాధాన్యతల గురించి మనకు ఏం చెప్తుంది? మంత్రివర్గ కూర్పును చూస్తే బూర్గులగారి వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అనుభవాన్ని, నూతనత్వాన్ని సమపాళ్లలో కలపడానికి ప్రయత్నించారు. ఎలాగా? ఒకవైపు ఆర్థిక, హోంశాఖల వంటి కీలకమైన, సున్నితమైన బాధ్యతలను జిఎస్ మేల్కోటే, బిందు దిగంబరరావు వంటి సీనియర్, అనుభవజ్ఞులైన నాయకులకప్పగించారు. వీరు పరిపాలనలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి అవసరం. మరి మరోవైపు వ్యవసాయం, పౌర సరఫరాలు, ప్రణాళిక వంటి భవిష్యత్ నిర్మాణానికి సంబంధించిన శాఖలను మర్రి చెన్నారెడ్డి వంటి యువ నాయకుడికిచ్చారు. ఆసక్తికరంగా ఉంది. ఫ్యూడల్ గతం నుండి బయటపడి ఆహార భద్రత, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఎంపిక చూపిస్తుంది. అలాగే పార్టీలో సీనియర్ అయిన కొండా వెంకటరంగారెడ్డికి ఎక్సైజ్, అటవీశాఖ వంటివి ఇచ్చి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. మంత్రివర్గ విస్తరణ కూడా జరిగిందనుకుంటా కదా. అవును. మొదట్లో కొద్దిమందితోనే మొదలైన తర్వాత విస్తరణలో సంగం లక్ష్మీబాయి వంటి మహిళా నాయకులకు కూడా చోటు కల్పించారు. ఈ జాబితాలో విబి రాజుగారి నియామకం మరో కారణం వల్ల కూడా చాలా ఆసక్తికరమైనది కదా. అవును. విబి రాజుగారు వాస్తవానికి గుంటూరుకు చెందినవారు. హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన సికింద్రాబాద్ నుండి గెలిచి హైదరాబాద్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికైన తొలి ఆంధ్ర నాయకుడిగా గుర్తింపు పొందారు. తొలి ఆంధ్రా నాయకుడా? అవునండి.
ఆయన నియామకం ఆ సమయంలో పెద్ద విశేషం కాకపోయినా భవిష్యత్తులో జరగబోయే స్థానికేతర రాజకీయాలకు, ఆ తర్వాత విశాలాంధ్ర ఉద్యమానికి ఇది ఒక రకంగా బీజం వేసింది. మరి ప్రజాస్వామ్యానికి మరో మూలస్తంభమైన ప్రతిపక్షం పరిస్థితేంటి? శాసనసభలో వారి గళం ఎలా వినిపించింది? అప్పట్లో బలమైన ప్రతిపక్షముంది. కమ్యూనిస్టుల మద్దతున్న పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే పీడీఎఫ్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. పీడీఎఫ్ మరఠ్వాడ ప్రాంతానికి చెందిన వీడి దేశ్ముఖ్ పాండే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సభాపతిగా కాశీనాథరావు వైద్య, ఉపసభాపతిగా పంపనగౌడ సక్రిప్ప ఎన్నికయ్యారు. అంటే ఒక పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థ అప్పుడే రూపుదిద్దుకోవడం మొదలైంది. సరే, ఇప్పుడు జట్టు సిద్ధమైంది, సభ కొలువుదీరింది. కాని వాళ్లు వారసత్వంగా పొందింది సమస్యల పుట్ట. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళెక్కడ మొదలుపెట్టారు? వాళ్ల ముందున్నవి 2 హిమాలయమంత సమస్యలండి. ఒకటి ఆర్థిక వ్యవస్థ. నిజాం పాలన చివరి రోజుల్లో పోలీస్ యాక్షన్ తర్వాత రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాళా తీసింది. పరిపాలన స్తంభించిపోయింది. అమ్మో! రెండవది భూమి. దశాబ్దాలుగా రైతులు భూస్వాముల దోపిడీకి గురవుతున్నారు. ఈ 2 సమస్యలతో పాటు కమ్యూనిస్టుల తిరుగుబాటును అణిచివేయడం, శాంతిభద్రతలను కాపాడటం వంటి తక్షణ సవాళ్లు కూడా ఉన్నాయి. ముందుగా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. దివాళా తీసిన రాష్ట్రాన్ని వాళ్లు ఎలా గట్టెక్కించారు? ఈ గోర్వాళా కమిటీ పాత్ర ఏమిటి? దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బూర్గుల ప్రభుత్వం రాకముందే 1950లో 1950లోనేనా? అవును, 1950లోనే వెల్లోడి ప్రభుత్వం కేంద్రం సూచనతో ఏడీ గోర్వాలా అనే మాజీ ఐసీఎస్ అధికారి అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేయడానికి ఏం చెయ్యాలో చెప్పండి అని ఆ కమిటీని కోరారు. ఓకే. ఆ కమిటీ 1950 అక్టోబర్లో ఒక సమగ్ర నివేదిక ఇచ్చింది. పరిపాలనా ఖర్చులు తగ్గించడం దగ్గర నుండి పన్నుల వ్యవస్థను ఆధునికీకరించడం వరకు అనేక సూచనలు చేసింది. ఆ నివేదికను అమలు చేయడం ఎంత పెద్ద విజయం? దాని ప్రాముఖ్యత ఏంటి? దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అప్పట్లో సంస్థానాల విలీనానికి సూత్రధారి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయిన విపి మీనన్. విపి మీనన్, అవును. ఆయన తన ప్రఖ్యాత పుస్తకం ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏం రాశారు? ఆ పుస్తకంలో ఆయన కొన్ని సంవత్సరాల క్రితం దివాళా తీసిన ఒక రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే ఆర్థిక క్రమశిక్షణకు ఒక ఉదాహరణగా నిలిచింది అని రాశారు. ఇది బూర్గుల ప్రభుత్వానికి లభించిన అతిపెద్ద కితాబు. వావ్! ఇది కేవలం మంచి పాలన కాదు, అదొక అద్భుతమైన పునరుజ్జీవనం. అద్భుతం. అంటే డబ్బు సమస్యను పరిష్కరించారు. మరి తెలంగాణ సాయుధ పోరాటానికి ఆజ్యం పోసిన అసలు సమస్య భూమి సంగతేంటి? భూమి కోసం జరిగిన ఆ పోరాటాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరించింది? ఇది వాళ్లు ఎదుర్కొన్న మరో పెద్ద సవాలు. వాళ్లు మొదట జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశారు. ఈ వ్యవస్థను మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నిజాం కాలంలో కొంతమంది పెద్ద భూస్వాములకు పన్నులు వసూలు చేసుకునే హక్కుతో పాటు ఇచ్చిన పెద్ద పెద్ద భూభాగాలే ఈ జాగీర్లు. ఓ! ఈ వ్యవస్థను రద్దు చేయడం ఒక చారిత్రక ముందడుగు. అంటే కేవలం పెద్ద భూస్వాముల దగ్గర నుండి భూమిని తీసుకోవడమేనా? లేక కౌలు రైతులకు కూడా ఏదైనా మేలు జరిగిందా? అక్కడే అసలు విషయముంది. బూర్గుల ప్రభుత్వం ప్రగతిశీల కౌలుదారీ చట్టాలను తీసుకొచ్చింది. తరతరాలుగా ఒకే భూమిని సాగుచేస్తున్న కౌలు రైతుకు ఆ భూమిపై హక్కులు కల్పించారు. నిజంగానా? అవునండి. మొదటిసారిగా ఒక కౌలు రైతు తను సాగుచేస్తున్న భూమికి యజమాని అయ్యే అవకాశం లభించింది. ఇది కేవలం ఒక ఆర్థిక సంస్కరణ కాదు, లక్షలాది మందికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఒక సామాజిక విప్లవం. సరే, ప్రభుత్వం భూమి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. కానీ మీరు మొదట్లో ప్రస్తావించిన మరో పెద్ద సమస్య ఉంది, భుక్తి అంటే ఉద్యోగాలు. ముల్కీ నిబంధనల అమలు కోసం జరిగిన ఆందోళన సంగతేంటి? అది కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందా? తలనొప్పి కాదు, అది ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. ముల్కీ అంటే స్థానికులు అని అర్థం. ముల్కీ అంటే స్థానికులు. అవును. నిజాం కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని కొన్ని నిబంధనలు ఉండేవి. భారతదేశంలో విలీనమయ్యాక ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి చదువుకున్నవాళ్లు పెద్ద సంఖ్యలో హైదరాబాదుకు వలస వచ్చారు. దాంతో స్థానిక యువతలో తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయనే ఆందోళన మొదలైంది. ఆ ఆందోళన ఏ స్థాయికి చేరింది? 1952 మధ్యలో అది ఒక పెద్ద ఉద్యమంగా మారింది. విద్యార్థుల రోడ్ల మీదకొచ్చారు.
వరంగల్లో మొదలైన ఈ ఆందోళన హైదరాబాదుకు పాకింది. హింస కూడా జరిగిందా? కొన్ని చోట్ల హింస కూడా చెలరేగింది, పోలీస్ కాల్పులు జరిగాయి. ఈ డీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీస్ గో బ్యాక్ అనే నినాదాలు హైదరాబాద్ వీధుల్లో మార్మోగాయి. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రాజధాని నగరంలో ఇలాంటి అశాంతి చెలరేగడం వారికి ఊహించని షాక్. మరి బూర్గుల ప్రభుత్వం ఈ సున్నిపమైన స్థానిక వర్సెస్ స్థానికేతర వివాదాన్ని ఎలా పరిష్కరించింది? వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ఒకవైపు స్థానికుల మనోభావాలను గౌరవించాలి, మరోవైపు భారత పౌరులు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు అనే రాజ్యాంగ సూత్రాన్ని కాపాడాలి. చాలా కష్టం కదా? అవును. వారు ఈ సమస్యను పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు. చివరికి పాత ముల్కీ నిబంధనలు చెల్లుతాయని, వాటిని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఆ ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగినా స్థానిక గుర్తింపు అనే నిప్పు మాత్రం లోపల అలానే ఉంది. అంటే ఒకేసారి ఆర్థిక, సామాజిక, ప్రాంతీయ ఇలా అన్ని వైపుల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి చూసుంటాం కదా? ఖచ్చితంగా. వాళ్లు సరైన అవకాశం కోసం ఎదురుచూశారు. అది వారికి త్వరగానే దొరికింది. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే 1952 డిసెంబర్ 17న బూర్గుల ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏడాది కూడా పూర్తి కాకుండానే అవిశ్వాస తీర్మానమా? అంత తీవ్రమైన ఆరోపణలు ఏం చేశారు? ప్రతిపక్షాలు ప్రధానంగా 2 అంశాలను లేవనెత్తాయి. ఒకటి, సిర్పూర్ సిల్క్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఒక ఆరోపణ. ఓకే. కాని అంతకన్నా పెద్ద, ప్రజల్లోకి సులభంగా వెళ్లే అంశం రెండవది, అమ్మకపు పన్ను విధించడం. కొత్త పన్నులు. అంతే. ఏ ప్రభుత్వానికైనా కొత్త పన్నులు విధించడం కత్తిమీద సాములాంటిది. ప్రతిపక్షాలు దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకున్నాయి. ఈ తీర్మానానికి ఎవరు నాయకత్వం వహించారు? సభలో వాతావరణం ఎలా ఉంది? సోషలిస్ట్ పార్టీకి చెందిన జి. రాజారాం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష నాయకుడు విడి దేశ్పాండే, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క ప్రముఖ నాయకుడు కవి మగ్దూమ్ మొహ్యుద్దీన్ వంటివారు గట్టిగా మద్దతిచ్చారు. సభలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కేవలం ఏడాది వయసున్న ఒక ప్రభుత్వం కూలిపోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్లో ఏం జరిగింది? కేవలం 18 ఓట్ల తేడా అని విన్నాను. ఆ రోజు సభలో ఎంత ఉద్రిక్తత ఉండుంటుందో. అవును. 1952 డిసెంబర్ 19న ఓటింగ్ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 77 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. అబ్బా! కేవలం 18 ఓట్ల తేడాతో ప్రభుత్వం గట్టెక్కింది. అది చాలా చిన్న మెజారిటీ. కాని ఆ విజయం బూర్గులగారి నాయకత్వాన్ని నిలబెట్టింది. ఎలాంటి రాజకీయ తుఫానునైనా తట్టుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వానికిచ్చింది. మొత్తం మీద చూస్తే 1952లో బూర్గుల ప్రభుత్వం కేవలం హైదరాబాద్ మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే కాదు, అదొక సంక్షోభంలో పుట్టిన ప్రభుత్వం. కరెక్ట్. దివాళా తీసిన రాష్ట్రాన్ని నిలబెట్టి, శతాబ్దాల నాటి భూసమస్యను పరిష్కరించి, తీవ్రమైన ప్రాంతీయ ఉద్యమాన్ని ఎదుర్కొని, రాజకీయ అవిశ్వాస పరీక్షలో నెగ్గి నిలిచింది. ఇవన్నీ వారి మొదటి సంవత్సర పాలనలోనే జరిగాయి. ఖచ్చితంగా. అది హైదరాబాద్ రాష్ట్ర రాజకీయ చరిత్రకు పునాది వేసిన కాలం. ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు భవిష్యత్తు రాజకీయాలను శాశ్వతంగా ప్రభావితం చేశాయి. అయితే వినేవారికే ఒక ఆలోచన వదిలి వెళ్తున్నాను. మనం 1952 ముల్కీ సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో చర్చించాం. కాని అది కేవలం మొదటి ప్రకంపన మాత్రమే. ఉద్యోగాలు, స్థానిక గుర్తింపు చుట్టూ అల్లుకున్న ఈ స్థానికేతర వివాదం ఆ తర్వాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమానికి, చివరికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఎలా దారితీసింది. ఆ రోజు రాజుకున్న నిప్పు నిజంగా ఎప్పటికీ ఆరిపోలేదేమో కదా? దీని గురించి ఆలోచించండి. నమస్కారం. 1952వ సంవత్సరం హైదరాబాద్ రాష్ట్రానికి అది ఒక కొత్త ఉదయం. నిజాం పాలన అంతమై పోలీస్ చర్య తర్వాత మొట్టమొదటిసారి ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవును. ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయమది. కరెక్ట్. అలాంటి సమయంలో వరంగల్ కేంద్రంగా ఒక నిరసన సగం మొదలైంది. అదే ముల్కీ ఉద్యమం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం మొదలైన ఒక చిన్న నిరసన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసి భవిష్యత్తు రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా చేరింది? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం.
మన దగ్గరున్న శాసనసభ చర్చల రికార్డులు, కొన్ని చారిత్రక వ్యాసాల ఆధారంగా ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు కథేంటో లోతుగా చూద్దాం. చాలామంది దీన్ని కేవలం ఉద్యోగాల గొడవగానే చూస్తారు. కాని అది అంతకంటే ఎక్కువేమో అనిపిస్తోంది. నిజమే, అది పైకి కనిపించే కారణం మాత్రమే. దాని వెనుక స్థానిక ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం, కొత్తగా వచ్చిన స్వేచ్ఛపై ఒక రకమైన అభద్రతాభావం, రాజకీయ సంక్లిష్టత, ఇలా ఎన్నో పొరలున్నాయి. సరే, అయితే ఆ పొరలన్నిటినీ విడదీసి చూద్దాం. అసలా నిప్పురవ్వ ఎక్కడ, ఎలా రాజుకుంది? కథ వరంగల్ నుంచే మొదలవుతుంది. మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఒక పాఠశాలలో జరిగిన ఒక సంఘటనతో ఇదంతా మొదలైంది. ఒక చిన్న సంఘటన ఇంత పెద్ద ఉద్యమానికి ఎలా దారితీసింది? కొన్నిసార్లు చరిత్రలో అంతే, పెద్ద మార్పులకు చిన్న సంఘటనలే నాంది పలుకుతాయి. ఇక్కడ ఆ సంఘటనకు కేంద్ర బిందువు డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా అపాయింట్ అయిన పార్థసారథి అనే ఒక అధికారి. పార్థసారథి, ఓకే. ఆయనేం చేశారు? ఈయన స్థానిక ఉపాధ్యాయుల పట్ల చాలా కఠినంగా, అవమానకరంగా ప్రవర్తించేవాడని రికార్డులు చెబుతున్నాయి. బదిలీలు, క్రమశిక్షణా చర్యల పేరుతో వాళ్లను తీవ్రంగా వేధించేవాడట. వేధింపులు అంటే ఏ స్థాయిలో ఉండేవి? చాలా తీవ్రంగా. మన దగ్గరున్న ఒక ఆధారం ప్రకారం ఆయన ఒకేసారి 180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారని ఉంది. 180 మందా? అది చాలా పెద్ద సంఖ్య. అవును. మరో ఆధారం ప్రకారం ఆ సంఖ్య 18. సంఖ్యలో తేడా ఉన్నా ఆయన ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది: స్థానిక ఉపాధ్యాయులను అస్థిరపరచడం. అంతేనా? ఇంకా ఏమైనా చేశారా? చాలా ఉన్నాయి. వాళ్ల ఇంక్రిమెంట్లు ఆపడం, వాళ్ల స్థానంలో స్థానికేతరులను అంటే నాన్ ముల్కీలను నియమించడం వంటివి చేసేవాడు. ఈ పనుల వల్ల పరిణామాలు ఎలా ఉండేవి? ఆయన పనుల తీరు ఎంత దారుణంగా ఉందంటే, హనుమకొండ సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ రషీద్ అల్ హసన్ 1951 డిసెంబర్ 23న గుండెపోటుతో మరణించారు. అయ్యో, అంటే ఒక వ్యక్తి మరణానికి దారితీసేంత ఒత్తిడి ఉండేదన్నమాట. అవును. ఇది సహజ మరణం కాదని, ప్రభుత్వ అధికారి సృష్టించిన ఒత్తిడి వల్లే జరిగిందని స్థానికులు, ఉపాధ్యాయులు బలంగా నమ్మారు. అర్థమైంది. ఒక అధికారి చర్యలు ఒకరి ప్రాణం తీశాయంటే అది ప్రజల ఆగ్రహాన్ని ఖచ్చితంగా కట్టల తెంచుకునేలా చేస్తుంది. సరిగ్గా అదే జరిగింది. ఉపాధ్యాయులు, అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హయగ్రీవాచారి లాంటి స్థానిక నాయకులు ఈ అక్రమాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపారు. మరి ప్రభుత్వం స్పందించిందా, లేక ఆ ఫిర్యాదులను పక్కనబెట్టేసిందా? లేదు, స్పందించక తప్పులేదు. దాంతో 1952 జూలై 26న పార్థసారథిపై వచ్చిన ఆరోపణలను విచారించడానికి విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షెండార్కర్ వరంగల్కు వచ్చారు. ఆ విచారణతో సమస్య సద్దుమణిగిందా? అక్కడే అసలు కథ మొదలైంది. ఆ విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల్లో కదలిక మొదలైంది. సుమారు 4000 మంది విద్యార్థులు హన్మకొండ చౌరస్తా నుండి సుబేదారి వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. వావ్! 4000 మందా? అవును. 1952 ముల్కీ ఉద్యమంలో ఇదే మొట్టమొదటి బహిరంగ ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది. అంటే ఒకవైపు వరంగల్ వీధిల్లో విద్యార్థుల నిరసన సెగ రాజుకుంటోంది. కాని ఇలాంటి నిప్పురవ్వలు గాల్లో పుట్టవు కదా? దీనికి రాజకీయ వాతావరణం కూడా దోహదం చేసి ఉండాలి. అద్భుతమైన పాయింట్. ఖచ్చితంగా. సరిగ్గా అదే సమయంలో అధికార కేంద్రమైన హైదరాబాద్ శాసనసభలో దీని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ గైర్ముల్కీల సమస్య వాళ్ల దృష్టికి అప్పటికే వచ్చిందా? వచ్చింది. చాలా బలంగా వచ్చింది. వరంగల్లో విద్యార్థులు రోడ్లమీదకు రాకముందే, అంటే 1952 జూన్ జూలై నెలల్లోనే హైదరాబాద్ శాసనసభలో ఈ గైర్ముల్కీల సమస్యపై తీవ్రమైన చర్చ జరిగింది. అంటే అప్పటికే ఇదొక రాజకీయ సమస్యగా మారిందన్నమాట. అవును. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును శాసనసభ్యులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉదాహరణకు 1952 జూన్ 11న ఎమ్మెల్యే వెంకటరామారావు మద్రాసు నుండి తీసుకొచ్చిన పోలీసు, ఇతర శాఖల నాన్ ముల్కీ ఉద్యోగులను ఎందుకు వెనక్కి పంపడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంటే ఇది కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేల ఆందోళన మాత్రమే కాదనమాట. సభలో దీనికి మిగతా వారి నుంచి మద్దతెలా ఉంది? పూర్తి మద్దతు లభించింది. ఇది పార్టీలకు అతీతమైన సమస్యగా మారింది. వెంకటరామారావుతో పాటు రాజారాం, ప్రతాపరెడ్డి, అలాగే ప్రతిపక్షమైన పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అంటే పీడీఎఫ్ పార్టీకి చెందిన గురవారెడ్డి, జి హనుమంతరావులు కూడా గట్టిగా గళం విప్పారు. ఓకే. ముఖ్యంగా 1952 జూలై 18న గురవరెడ్డి ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు.
ఆయన నాన్ ముల్కీలైన సింధీలను ఉద్యోగాలలో నియమించడాన్ని ప్రశ్నించారు. సింధీలనా? అంటే ఇది కేవలం మద్రాసు రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళ సమస్య మాత్రమే కాదు. కరెక్ట్. బయట నుంచి ఎవరొచ్చినా స్థానికులకు అన్యాయం జరుగుతోందనే భావన బలంగా ఉందనే ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అంటే శాసనసభలో ఒత్తిడి బాగా పెరుగుతోందన్నమాట. మరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు దీనికి ఏమని సమాధానమిచ్చారు? తన చర్యలను ఎలా సమర్థించుకున్నారు? ముఖ్యమంత్రి బూర్గులా చాలా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఆయన తన వాదనను చాలా జాగ్రత్తగా సభ ముందుంచారు. ఆయన ప్రకారం 1948 పోలీస్ చర్య తర్వాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది. అవును. అనుభవజ్ఞులైన అధికారులు లేరు, ఒక రకమైన అస్థిరత నెలకొని ఉంది. ఆ సమయంలో పరిపాలన గాడిన పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను తాత్కాలికంగా తీసుకురాక తప్పలేదని వివరించారు. ఆయనేమన్నా లెక్కలు చెప్పారా? ఎంతమంది నాన్ ముల్కీలు ఉన్నారని చెప్పారు. ఆ లెక్కలు కూడా సభ ముందు ఉంచారు. పోలీసు శాఖలో 4981. 4981 చాలా ఎక్కువ కదా. అవును, చాలా ఎక్కువ. అలాగే విద్యాశాఖలో 44 మంది, రెవెన్యూ శాఖలో 42 మంది నాన్ ముల్కీలు ఉన్నారని స్వయంగా అంగీకరించారు. కాని వాళ్లను ఎందుకు నియమించాల్సి వచ్చిందని కారణాలు చెప్పారా? ముఖ్యంగా విద్యాశాఖలో. ఆయన చెప్పిన కారణాలు కొంచెం ఆసక్తికరంగా ఉంటాయి. వ్యవసాయ శాఖలో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలున్న స్థానికులు అందుబాటులో లేరన్నారు. విద్యాశాఖలో అయితే ప్రాంతీయ భాషలు తెలిసినవారు లభించలేదని పేర్కొన్నారు. ఒక్క నిమిషం, ప్రాంతీయ భాషలు తెలిసినవారు లభించలేదా? అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది, ఎంతోమంది విద్యావంతులున్నారు. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆయన చెప్పిందాంట్లో కొంత నిజముండొచ్చు, కొంత రాజకీయ సమర్థన కూడా ఉండొచ్చు. అయితే ఆయన ఒక ముఖ్యమైన హామీ ఇచ్చాడు. అదేంటి? పోలీసు, విద్యాశాఖలోని నాన్ ముల్కీలు శాశ్వత ఉద్యోగులు కాబట్టి వారిని తీసేయలేమని, కానీ మిగతా శాఖలలో ఖాళీలను ఇకపై స్థానిక ముల్కీలతోనే భర్తీ చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఈ హామీతో సభను శాంతపరిచే ప్రయత్నం చేశారు. సరే, ఇక్కడ శాసనసభలో ముఖ్యమంత్రి హామీలిస్తున్నారు, కాని వరంగల్లో విద్యార్థులు వీధుల్లో ఉన్నారు. ఈ హామీల వారి వరకు చేరాయా? చేరినా వాళ్ళస్సలు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వ హామీలను నమ్మే పరిస్థితిలో విద్యార్థులు లేరు. ఇక్కడే వాళ్ల రాజకీయ పరిణతి కనిపిస్తోంది. ఏం చేశారు వాళ్ళు? 1952 జులై 28న వరంగల్లోని కళాశాల, పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీని స్థాపించారు. ఇది చాలా ముఖ్యమైన అడుగు. విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అంటే వాళ్లు కేవలం నిరసనలతో ఆగిపోలేదు, ఒక ఆర్గనైజ్డ్ రూపం ఇచ్చారన్నమాట. అవును, వాళ్లు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ కమిటీకి కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ బుచ్చయ్యను ఎన్నుకున్నారు. అంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తినే నాయకుడిగా పెట్టుకున్నారా? ఇది ఆసక్తికరంగా ఉంది. అదే వాళ్ల వ్యూహం. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదని, కేవలం తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటమని చెప్పకనే చెప్పారు. మరి వాళ్ల డిమాండ్లేంటి? అదే రోజు అంటే జూలై 28న వారు 3 కీలక తీర్మానాలు చేశారు. 1. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి ముల్కీ నిబంధనలను సమీక్షించాలి. ఓకే, క్యాబినెట్ సబ్ కమిటీ. 2. ముల్కీ నిబంధనల ప్రకారమే వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. 3. స్థానికేతరుల ఆధిపత్యాన్ని అరికట్టి స్థానికులలో పేరుకుపోయిన అభద్రతాభావాన్ని తొలగించాలి. ఈ డిమాండ్లు చాలా స్పష్టంగా సూటిగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వానికి చేరవేశారా? చేరవేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్లా సాగుతాయి. చెప్పండి, ఏమైంది? ఆగస్టు 6, 1952న బుచ్చయ్య నాయకత్వంలో విద్యార్థి కమిటీ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి బూర్గులను కలిసి వినతిపత్రం సమర్పించింది. ముఖ్యమంత్రి ఏమన్నారు? వారి వాదనలు విన్న బూర్గులా వారి కోరికలు న్యాయమైనవేనని అంగీకరించి త్వరలోని సబ్ కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ హామీ? కాని విద్యార్థులు దాన్ని నమ్మి వెనక్కి తగ్గారా? అక్కడే అసలు కథ మొదలైంది. హామీ ఇచ్చి 2 వారాలు గడిచాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. విద్యార్థుల్లో అసహనం పెరిగిపోతోంది. ఓకే. సరిగ్గా అదే సమయంలో ఆగస్టు 22, 1952న బూర్గుల రామకృష్ణారావు ఒక అధికారిక కార్యక్రమం కోసం వరంగల్ వచ్చారు. ఇది విద్యార్థులకు ఒక అవకాశంలా దొరికిందన్నమాట. అవును. ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు ఆయనను కలిసి నేరుగా నిలదీశారు. సబ్ కమిటీ ఏమైంది? మా డిమాండ్లను పట్టించుకోరా అని గట్టిగా అడిగారు. అంటే నేరుగా ముఖ్యమంత్రికే నిరసన సెగదగిలింది. అప్పుడు ఆయన ఎలా స్పందించారు? ఆయన మళ్లీ అదే మాట చెప్పారు.
నేను హైదరాబాద్ వెళ్లగానే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ప్రకటన విడుదల చేస్తాను, నన్ను నమ్మండి అని విద్యార్థులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి విద్యార్థులు నమ్మలేదనుకుంటా. అస్సలు నమ్మలేదు. ప్రభుత్వ కాయయాపన ధోరణి వాళ్లకర్థమైపోయింది. అందుకే అదే రోజు సాయంత్రం అంటే ఆగస్ట్ 22న విద్యార్థి కమిటీ అత్యవసరంగా సమావేశమై ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటా హెచ్చరిక? ఆగస్ట్ 27 లోపు సబ్ కమిటీపై ప్రభుత్వ ప్రకటన రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు. ఓహ్, అంటే ఒక డెడ్లైన్ పెట్టారు. మరి ప్రభుత్వం ఆ గడువులోగా స్పందించిందా? స్పందించింది, కాని చివరి నిమిషంలో, చాలా నాటకీయంగా. గడువుకు కేవలం ఒకరోజు ముందు అంటే ఆగస్ట్ 26, 1952న ఏం జరిగింది? ముఖ్యమంత్రి బూర్గుల వరంగల్ కలెక్టర్ గోవిందరావు దేశ్పాండేకు ఫోన్ చేశారు. సబ్ కమిటీ ఏర్పాటు చేశాం, ఈ విషయం వెంటనే విద్యార్థి కమిటీ కన్వీనర్ బుచ్చయ్యకు చెప్పండి అని ఆదేశించారు. అంటే చివరి నిమిషంలో ప్రభుత్వం దిగివచ్చింది. ఇక సమ్మె ఆగిపోయినట్టేనా? ఇక్కడే ఒక పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. కలెక్టర్ ఆ రోజు రాత్రి 8 గంటలకు ఈ విషయం బుచ్చయ్యకు చేరవేశారు. అప్పటికే ఆలస్యమైపోయిందా? అవును, అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు సమాచారం అందించడానికి సమయం లేదు. అందుకే సమాచారం తెలియజేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది, ఇప్పుడు మేం సమ్మెను ఆపలేము అని బుచ్చయ్య కలెక్టర్కు స్పష్టం చేశారు. దాని ఫలితంగా ముందుగా అనుకున్నట్టే ఆగస్టు 27న విద్యార్థులు వరంగల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఆగస్టు 28, 30 తేదీలలో జరిగిన ర్యాలీలపై పోలీసులు లాఠీచార్జు జరపడంతో పరిస్థితి హింసాత్మకంగా మారి చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ మొత్తం సంఘటనల క్రమాన్ని చూస్తుంటే కేవలం ఉద్యోగాల సమస్య మాత్రమే కాదని స్పష్టంగా అర్థమవుతుంది. 1948 తర్వాత స్థానిక ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదా? ఖచ్చితంగా. నిజాం పాలన పోయి ప్రజాప్రభుత్వం వస్తే తమ బతుకులు బాగుపడతాయని, తమకు గుర్తింపు వస్తుందని ఆశించారు. ఆ ఆశలు నెరవేరకపోవడం ఒక ముఖ్య కారణం. దానికి తోడు ఈ నాన్ముల్కీ అధికారుల ప్రవర్తన కూడా ఒక కారణమా? అవును, ముఖ్యంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు స్థానిక ప్రజల భాష, సంస్కృతి పట్ల చులకన భావంతో ఆధిపత్యం చెలాయించారని, అది కూడా స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందని మన ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఇది ఒక సాంస్కృతిక ఆధిపత్యం, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కూడా. నిజమే. అదే సమయంలో బొంబాయి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అధికారులు స్థానిక ప్రజలతో కలిసిపోయారట. ఈ తేడా కూడా ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్య కారణమైంది. మరి ఈ నకిలీ సర్టిఫికెట్ల సమస్య ఏంటి? అది మరో పెద్ద సమస్య. నాన్ముల్కీలు నకిలీ ముల్కీ ధ్రువపత్రాలు సృష్టించి ఉద్యోగాల్లో చేరుతున్నారనే ఆరోపణలు విరివిగా ఉన్నాయి. ఈ చర్యలను బూర్గుల ప్రభుత్వం అరికట్టలేకపోయింది. అంటే ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందంటున్నారు. ఖచ్చితంగా. అందుకే మనం మొదట అనుకున్నట్టు వరంగల్లో పార్థసారథి చర్యలు కేవలం ఒక తక్షణ కారణం, ఒక నిప్పురవ్వ మాత్రమే. దాని వెనక చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి అనే పెట్రోలుంది. ఈ ఉద్యమం ద్వారా విద్యార్థులు తమ శక్తిని నిరూపించుకున్నారు. అవును, తమ హక్కుల కోసం ఎంత బలంగా, ఎంత వ్యూహాత్మకంగా పోరాడగలరో చరిత్రకు నిరూపించారు. ఈరోజు మనం చర్చించిన వివరాలు కేవలం 1952 నాటి ఉద్యోగ పోరాటాన్ని మాత్రమే కాదు. నమస్కారం. ఈరోజు మనం 1952 నాటి ముల్కీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. వరంగల్లో మొదలైన ఒక చిన్న నిరసన హైదరాబాద్ నగరాన్ని కొన్ని వారాల్లోనే ఒక అగ్నిగుండంగా ఎలా మార్చిందో ఆనాటి చారిత్రక నివేదికల ఆధారంగా కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును, ఇది చాలామంది అనుకున్నట్టు కేవలం ఉద్యోగాల కోసం జరిగిన గొడవ కాదు. కరెక్ట్. దీని వెనుక సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం సిటీ కాలేజ్ సంఘటనపై దృష్టి పెట్టాలి. అవును. అంటే శాంతియుతంగా మొదలైన ఒక ఉద్యమం పోలీస్ కాల్పుల వరకు ఎందుకు దారితీసింది, ఆ తర్వాత ప్రభుత్వం ఎలా స్పందించింది అనేవి చాలా కీలకమైన ప్రశ్నలు. మన లక్ష్యం కూడా అదే. కేవలం సంఘటనలు చెప్పడం కాదు, వాటి వెనుకున్న అసలు కారణాలు, ఆవేశాలు, ఆ రాజకీయాలు, వాటిని అర్థం చేసుకోవడం. సరిగ్గా చెప్పారు. సరే, ఇక విషయంలోకి వెళదాం. వరంగల్లో రాజుకున్న ఆ నిప్పు హైదరాబాదుకు ఎలా పాకింది? ఆగస్టు 1952లో ఇక్కడ వాతావరణం ఎలా ఉండేది? వరంగల్లో మొదలైన ఆందోళనల సెగ హైదరాబాదును తాకడానికి పెద్దగా సమయం పట్టలేదు. 1952 ఆగస్టు చివరి వారంలో, అంటే
కేవలం వారం రోజుల్లోనే ఉద్యమం ఒక చిన్న నిరసన స్థాయి నుంచి భారీ ప్రజా ఉద్యమంగా మారిందన్నమాట. వారంలోనేనా? అవును. మొదట ఆగస్టు 24న విద్యార్థులు బొల్లారంలో ఒక సభ పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండవ రోజే అంటే ఆగస్టు 26న బంద్ పాటించారు. అంటే కేవలం 2 రోజుల్లోనే ఒక సభ నుంచి బంద్కు వెళ్లారంటే విద్యార్థుల ఆవేశం చాలా వేగంగా పెరిగిందనమాట. అవును. ఆ వేగం చూస్తేనే పరిస్థితి తీవ్రత మనకర్థమవుతోంది. మరి బహిరంగ సభలు ఎప్పుడు మొదలయ్యాయి? దాని తర్వాత రోజే ఆగస్టు 27న హైదరాబాద్లో ముల్కీ సమస్యపై మొదటిసారిగా ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఓ, దీనికి మామూలు వాళ్లు కాదు, ఏకంగా సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజే అధ్యక్షత వహించారు. అలాగా. అంటే ఇది ఈ ఉద్యమానికి ఒక రకమైన రాజకీయ గౌరవాన్నిచ్చుంటుంది కదా? ఖచ్చితంగా ఒక బలాన్నిచ్చింది. మరి ఆ సభలో ఎవరు మాట్లాడారు? వాళ్ళ ప్రసంగాల్లో ఏమన్నారు? అప్పటికే నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టారా? ఆ సభలో హైదరాబాద్ శాసనసభ్యుడు గోపాలరావు ఎగ్బోటే ప్రసంగం చాలా కీలకం. ఆయన 2 ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏంటవి? ఒకటి, రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని. పోలీస్ చర్య తర్వాత బయటి నుండి వచ్చిన అధికారులు అంటే నాన్ ముల్కీలు. అవును, వాళ్లు స్థానికులను చునకనగా చూస్తున్నారని ఆ ఆవేదనను ప్రభుత్వం ముందుంచారు. ఇక రెండో విషయం అదే విద్యార్థులకు ఆయన ఇచ్చిన సలహా అనుకుంటా. సరిగ్గా చెప్పారు. ఇక్కడే ఆయన అనుభవం కనిపిస్తోంది. విద్యార్థుల్లో కోపం ఉంది, నిజమే. కాని ఆ కోపాన్ని నాన్ ముల్కీలపై దాడుల రూపంలో చూపించొద్దని, ఓకే, తమ నిరసనను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక గౌరవప్రదమైన పద్ధతిలో ఉపయోగించాలని సూచించారు. అంటే హింస వద్దు, రాజకీయంగా పోరాడదామని పిలుపునిచ్చారన్నమాట. అదే సమయంలో విద్యార్థులు ఊరేగింపులు కూడా చేశారు కదా. అవును. ఆగస్టు 27న విద్యార్థులు చాదర్ఘాట్ నుండి భద్రుకా కాలేజు వరకు పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఆ నినాదాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఆ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదం. అది కేవలం ఆహారం గురించే కాదు కదా. దాని వెనుక ఉన్న అసలు అర్థమేంటి? అది చాలా చాలా శక్తివంతమైన నినాదం. నాన్ మూల్కీ గోబ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్ తో పాటు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని గట్టిగా నినదించారు. ఇక్కడ ఇడ్లీ సాంబార్ అనేది అప్పటి మద్రాస్ రాష్ట్రం నుండి వలస వచ్చిన అధికారులకు, ఉద్యోగులకు ఒక ప్రతీక, ఒక సింబల్ లాగా. అవును. మీ సంస్కృతి, మీ ఆధిపత్యం మాపై రుద్దకండి, మా ఉద్యోగాలు మాకు వదిలి వెళ్ళిపోండి అని చెప్పే ఒక సాంస్కృతిక, ఆర్థిక నిరసనాది. అంటే ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు, తమ ఉనికికి, సంస్కృతికి సంబంధించిన సమస్యగా వాళ్లు భావించారన్నమాట. ఖచ్చితంగా. ఇంత జరుగుతున్నప్పుడు రాజకీయంగా కూడా ఏమైనా సంస్థలు ఏర్పడ్డాయా? ఏర్పడ్డాయి. అదే సమయంలో చిచోలి ఎమ్మెల్యే జి. రామాచారి హైదరాబాద్ హిత రక్షణ సమితి అనే సంస్థను స్థాపించారు. ఓ, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, రామాచారి మరాఠీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా కూడా స్థానికుల హక్కుల కోసం ఈ సమితిని ఏర్పాటు చేశారు. ఇది ఉద్యమానికి రాజకీయంగా మరింత బలాన్నిచ్చింది. సరే, ఆగస్ట్ నెల మొత్తం నిరసనలతో, సభలతో గడిచిపోయింది. కాని సెప్టెంబర్ ఆరంభంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవును. అప్పటిదాకా కాస్త సంయమనంతో ఉన్న ప్రభుత్వం, పోలీసులు ఒక్కసారిగా తమ వైఖరి మార్చుకున్నట్టున్నారు. అవును. సెప్టెంబర్ ఆరంభం ఒక కీలకమైన మలుపు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 2న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా ఒక హెచ్చరిక జారీ చేశారు. మీ పిల్లలను అదుపులో పెట్టుకోండి, లేదంటే తీవ్రమైన పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. అది ఒక రకంగా ప్రత్యక్ష బెదిరింపులాంటిది. నిజమే. ఆ హెచ్చరికతో ఆగలేదు. మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 3 ఉదయం నిషేధాజ్ఞలు. అవును. కమిషనర్ శివకుమార్ లాల్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 కింద నగరంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపకూడదని నిషేధాజ్ఞలు విధించారు. కాని అప్పటికే విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్లు ఈ ఆజ్ఞలను పాటించారని నేననుకోను. మీరూహించింది నిజమే. వాళ్లు వెనక్కి తగ్గలేదు. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్లాల్ స్వయంగా విద్యార్థులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదా? వినలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు కూడా వాళ్లను శాంతింపజేయాలని చూశారు. కాని ఎవ్వరూ వినలేదు. నిషేధాజ్ఞలను ధిక్కరించి సిటీ కాలేజ్ దగ్గర వేలాదిగా గుమిగూడారు. ఆ తర్వాత జరిగిన పరిణామం చాలా విషాదకరమైనది. ముల్కీ ఉద్యమ చరిత్రలోనే ఒక చీకటి రోజు. పోలీసులు ఎలా స్పందించారు? అవును. సెప్టెంబర్ 3 మధ్యాహ్నం సిటీ కాలేజ్ మరియు పతర్గఢ్ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మొదట లాఠీచార్జ్ చేశారు.
ఆ తర్వాత బాష్పవాయువు ప్రయోగించారు. కాని జనం వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులకు ఆదేశించారు. ఆ కాల్పుల్లో 2 అక్కడికక్కడే మరణించారు. అదే రోజు వేరే ప్రాంతాల్లో జరిగిన కాల్పులతో కలిపి మొత్తం 6 చనిపోయారు. 147 మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో చనిపోయిన వారి వివరాలు మన దగ్గర ఉన్నాయి కదా? వారి నేపథ్యమేమిటి? వాళ్ళు విద్యార్థులా? ఇక్కడే ఈ ఉద్యమం యొక్క అసలు స్వరూపం మనకర్థమవుతోంది. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒక్కరు కూడా విద్యార్థి లేరు. ఏంటి? ఒక్కరు కూడా లేరా? లేరు. వాళ్లందరూ సాధారణ ప్రజలు, కార్మికులు. మన దగ్గరున్న జాబితా ప్రకారం మొదటి వ్యక్తి మొహమ్మద్ ఖాసిం, 22 ఏళ్లు, ఒక ఫ్యాక్టరీ కార్మికుడు. రెండో వ్యక్తి షేక్ మొహబూబ్, 30 ఏళ్లు, ఒక రిక్షా కార్మికుడు. మూడో వ్యక్తి మొహమ్మద్ ఖాన్, 35 ఏళ్లు, ప్రైవేట్ ఉద్యోగి. నాలుగో వ్యక్తి రాములు, కేవలం 18 ఏళ్ల యువకుడు. ఇతను కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇంకా షేక్ ముక్తార్, జమాలుద్దీన్ అనే మరో 2 కూడా ఉన్నారు. ఒక్క నిమిషం. మీరు చెప్పిన జాబితాలో ఒక్కరు కూడా విద్యార్థి లేరు. ఫ్యాక్టరీ కార్మికులు, రిక్షా కార్మికులు. అంటే అప్పటికే ఇది విద్యార్థుల సమస్యగా కాకుండా హైదరాబాద్లోని ప్రతి సామాన్యుడి సమస్యగా మారిపోయిందంటారా? ఖచ్చితంగా. ఆ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదం కేవలం సాంస్కృతిక నిరసన కాదు, అది ఆర్థిక నిరసన కూడా. నిజమే. ఆ రిక్షా కార్మికుడికి, ఆ ఫ్యాక్టరీ కార్మికుడికి తమ బతుకుదెరువు మీద ప్రత్యక్షంగా దెబ్బపడుతోందని అర్థమైంది. అందుకే వారు ప్రాణాలకు తెగించి రోడ్లపైకొచ్చారు. అంటే ఇది ప్రజా ఉద్యమం అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. అస్సలు లేదు. పోలీస్ కాల్పుల్లో 6 సామాన్య ప్రజలు చనిపోయారంటే ఆ వార్త నగరంలో కార్చిచ్చులా వ్యాపించి ఉంటుంది. మరి సెప్టెంబర్ 4న తెల్లారేసరికి హైదరాబాద్ ఎలా ఉంది? పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. సెప్టెంబర్ 4న వేలాది మంది విద్యార్థులు, నాయకులు, ప్రజలు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ దగ్గరకు చేరుకున్నారు. ఓహ్! ఆల్పుల్లో చనిపోయిన వారి శవాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో పద్మజానాయుడు, డాక్టర్ మేల్కోటే, హయగ్రీవాచారి వంటి సీనియర్ నాయకులక్కడికి వచ్చి ప్రజలను శాంతింపజేయడానికి చాలా కష్టపడ్డారు. ఈ కాల్పుల ఘటన ఉద్యమానికి ఇంకా ఆజం పోసినట్లుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తారస్థాయికి చేరి ఉంటుంది. అవును. సెప్టెంబర్ 5న జరిగిన ఒక సంఘటనతో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఏంటా సంఘటన? ఆ రోజు సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హాజరయ్యారు. సరే. ఆయన తిరిగి వెళుతున్నప్పుడు ఆందోళనకారులు ఆయన కారును అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి కారుకే నిప్పంటించారంటే ఇక వాళ్ల ఆవేశం, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అవును. అది నేరుగా ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరినట్లే. నిజమే. అదే సమయంలో అబిడ్జ్ రోడ్ నుండి వేలాది మంది విద్యార్థులు ఊరేగింపుగా వచ్చి ఫతే మైదాన్లో సమావేశమయ్యారు. ప్రతిపక్ష నాయకులు వీడీ దేశ్పాండే, వీకే ధాగే ఆ సభకు హాజరై పోలీస్ కాల్పులను తీవ్రంగా ఖండించారు. మరి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల స్పందన ఎలా ఉంది? బూర్గుల రామకృష్ణారావు సొంత పార్టీ వాళ్లేమన్నారు? ఇక్కడే రాజకీయాల్లోని భిన్న దృక్పథాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వామి రామానంద తీర్థ ఈ ఉద్యమం వెనుక సంఘ విద్రోహ శక్తులు, కమ్యూనిస్టులు ఉన్నాలని ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఓ, అలా అన్నారా? అవును. ఈ వ్యాఖ్య విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దాని ఫలితంగా కొన్నాళ్ల తర్వాత వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి ఆయన వెళ్లినప్పుడు విద్యార్థులు ఆయన కారును కూడా తగలబెట్టారు. అంటే ఒకవైపు సొంత పార్టీ నుండే వ్యతిరేకత, మరోవైపు ప్రజల ఆగ్రహం. ఈ తీవ్రమైన పరిణామాల మధ్య ప్రభుత్వం నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంది? పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన బూర్గుల ప్రభుత్వం వెంటనే 2 కీలక చర్యలు తీసుకుంది. అవేంటి? మొదటిది 1952 సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో కొండా వెంకటరంగారెడ్డి, ఫూల్చంద్ గాంధీ వంటి సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. సరే, ఇది రాజకీయపరమైన చర్య. రెండోది, కాల్పుల ఘటనపై విచారణ కమిటీ వేశారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి కమిటీ నిజంగా లోతుగా విచారణ జరిపిందా? అసలు విషయాలు బయటకు తీసిందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సెప్టెంబర్ 9న ప్రభుత్వం జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కాల్పులపై ఒక న్యాయ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సెప్టెంబర్ 19 నుండి తన విచారణను ప్రారంభించి సుమారు 100 మంది సాక్షులను విచారించింది. వీరిలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు,
పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్, డీజీపీ పార్థసారథి కూడా ఉన్నారు. ఓ, అందర్నీ విచారించారా? అవును. సుదీర్ఘ విచారణ తర్వాత 1952 డిసెంబర్ 28న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరి ఆ నివేదికలోని ముఖ్యాంశాలేమిటి? కాల్పులకు ఎవరు కారణమని తేల్చింది? ఇక్కడే అసలు విశ్లేషణ ఉంది. కమిటీ నివేదిక కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పింది. మొదటిది, సిటీ కాలేజ్ సంఘటనకు పోలీసులు మరియు రాజకీయ నాయకుల వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొంది. నాయకుల వైఫల్యమని చెప్పిందా? అవును. నాయకులు సరైన సమయంలో విద్యార్థులను, ప్రజలను శాంతింపజేయడంలో విఫలమయ్యారని చెప్పింది. ఓకే, అది నాయకుల వైఫల్యం. మరి పోలీసుల కాల్పుల గురించి ఏమంది? ఇక్కడే నివేదికలో అసలు విషయం ఉంది. లాఠీచార్జు బాష్పవాయు ప్రయోగం విఫలమైన తర్వాత హింసను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడం సమర్థనీయమే అని కమిటీ అభిప్రాయపడింది. ఏంటి, సమర్థనీయమే అని చెప్పిందా? అవును. విద్యార్థులు కూడా అభద్రతాభావానికి లోనై ఆవేశపూరితంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒకవైపు నాయకుల వైఫల్యమని చెప్తూనే మరోవైపు కాల్పులు సరైనవే అనగం వైరుధ్యంగా లేదా? ఇది పోలీసులను, ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలా అనిపిస్తోందా? నివేదిక ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వకుండా, అదే సమయంలో వారి చర్యలను పూర్తిగా తప్పుపట్టకుండా ఒక మధ్యమార్గంగా ఉంది. అయితే ఇక్కడే మనకు ఒక అద్భుతమైన ఆధారం దొరికింది. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి తరువాత కాలంలో తన ఆత్మకథ ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ లో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని రాశారు. ఏమిటది? అధికారిక నివేదికలో చెప్పలేనిది తన ఆత్మకథలో ఏం చెప్పారు? తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లే ముల్కీ అల్లర్లు ఉధృతం అయ్యాయని ఆయన తన ఆత్మకథలో చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా పేర్కొన్నారు. ఓ, బహుశా అధికారిక నివేదికలో ఒక జడ్జిగా ఆయన ఆ మాటను అంత సూటిగా రాయలేకపోయుండవచ్చు. కాని అసలు సమస్య అధికారుల అహంకారం, దుష్ప్రవర్తనే అని ఆయన స్వీయ చరిత్రలో అంగీకరించారు. ఇది చాలా పెద్ద విషయం. అంటే అధికారికంగా నివేదిక ఒకటిచ్చినా అసలు కారణం వేరే ఉందని జడ్జికే తెలుసు. అవును. కాబట్టి మన దగ్గరున్న ఆధారాన్ని బట్టి చూస్తే 1952 ముల్కీ ఉద్యమం కేవలం ఉద్యోగాల కోసం జరిగిన ఆందోళన కాదు. అది స్థానిక ప్రజల ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయంపై జరిగిన ఒక పెద్ద తిరుగుబాటు. నిజమే. సిటీ కాలేజు సంఘటన, అమరులైన సాధారణ కార్మికులు, ఆ తర్వాత పింగళిరెడ్డి కమిటీ నివేదిక, ఆయన ఆత్మకథ, ఇవన్నీ ఆనాటి ప్రజల ఆవేదనకు అద్దం పడతాయి. ముగింపుగా ఒక ఆలోచన. ప్రభుత్వ మానాడు మంత్రివర్గ ఉపసంఘాన్ని, న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేసి సమస్యను తాత్కాలికంగా చల్లార్చడానికి ప్రయత్నించింది. కాని జస్టిస్ రెడ్డి తన ఆత్మకథలో చెప్పినట్లు అసలు సమస్య చట్టాలుగాదు, అధికారుల ప్రవర్తన. ఆ ప్రవర్తనలో మార్పు రానంత వరకు ఈ ప్రాంత ప్రజల అసంతృప్తి, అభద్రతాభావం చల్లారలని 1952 సంఘటనలు నిరూపించాయి. అవును. ఈ అభద్రతాభావం, ఈ అన్యాయం అనే భావన భవిష్యత్తులో దశాబ్దాల తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలకు ఒక బలమైన పునాదిరాయిగా ఎలా మారిందనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వచ్చేసారి మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.